అక్క మా పిల్లలకి బుక్స్ కొనాలి, ఒక 5,000 వేస్తారా? లేదంటే ఈ ఇయర్ ఏమైనా స్కూల్ ఫీజు ఏమైనా మీరు కడతారా అక్క? ఎంత బాగా అడుగుతారమ్మా. మీరు మీ బిడ్డలకి కనీసం నోరు తెరిచి అడగగలుగుతున్నారా, లేకుంటే అప్పులు చేయగలుగుతారు? అనాథల పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది వ్యూస్ కోసం కాదు, లైక్స్ కోసం కాదు. మీకు ఒకసారి గుర్తుందో లేదో, కోల్కతాది ఒక డాక్టర్కి రేప్ కేసు జరిగింది. చాలా వీడియోస్ పెట్టినా నేను. కింద కమెంట్స్లో అంతా మీరు ఇక్కడ వరకే పెట్టగలరు, ఏమీ చేయలేరు, మళ్ళీ నార్మల్గానే రిపీట్గానే జరుగుతుంటాయి ఆడపిల్లల మీద, అది ఇది అన్నారు. ఆ టైం వరకు కూడా నేను చారిటీ వర్క్స్, ఎడ్యుకేషన్ అన్నీ చేస్తున్నా. ఆ బ్యాక్గ్రౌండ్లో నాకు చాలా కేసెస్ వచ్చినాయి. అంటే బయట చెప్పుకోలేనివి, ఆడపిల్లలు ఎట్లెట్ల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా. నాకు అనిపించింది నేను ఒక సాధారణమైన ఆడపిల్లని, నా ఫ్యామిలీ బాగుంటే చాలనుకునే ఒక నార్మల్ ఆడపిల్లని నేను ఎట్లా చేయగలను? ఒక ఆడపిల్ల తండ్రి చేతిలోనే చిత్రవేద పడుతుంటే, అంటే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు బయట ఒక సెక్యూర్డ్గా లేకుండా ఉన్నప్పుడు, లేదు నీకు మగపిల్లలు పుట్టరని చెప్పేసి డివోర్స్ ఇచ్చేసి వదిలేసి అమ్మాయికి ఎడ్యుకేషన్ లేకుండా ఎలా బతకాలో కూడా తెలియనప్పుడు, తల్లి తండ్రి చనిపోయి భర్త కూడా చనిపోయి ఒక బిడ్డతో మిగిలిపోయినప్పుడు, భర్త మంచివాడై ఉండి లేకుంటే అతనికి కూడా సడన్గా ఏదో తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా బిడ్డలతోటి భర్త సరిగ్గా లేకుండా అతన్ని ఒక చంటి బిడ్డలాగా మిగిలిపోయిన ఆడపిల్లలు ఉన్నప్పుడు నేనేం చేయగలను? నేనేం చేయలేను. కానీ ఇవి జరగకుండా, ఎలాంటి వర్స్ట్ థింగ్స్ జరగకుండా నేను కొంతమందినైనా ప్రొటెక్ట్ చేయగలుగుతాను. అలాగే వీళ్ళని ఏదో 5,000, 1,000 రూపాయలు వేసి వదిలేసేది కాదు. వీళ్ళ కంప్లీట్ కేర్ మొత్తం అంతా కూడా మన దగ్గర ఉంటే వీళ్ళకి మనమే అన్నీ చేస్తాం.